మొన్న పాదయాత్ర చేసి సార్ని కలవడానికి పోయా సార్. ఒక రాజకీయ నాయకుడు క్యారెక్టర్ మనకు తెలియాలి. పోతే నాకంటే ముందు పాపం ఒక ఆయన వీల్ చైర్లో ఒకళ్ళు రావటం జరిగింది. పేపర్ చూశాడు సార్. ఏంటమ్మా అంటే పక్కన వాళ్ళు ఆయనకి ఏదో ప్రాబ్లం అని చెప్పారు. బాబు 2.5 లక్షలు ఇవ్వండి అని చెప్పి 2.5 లక్షలు ఇమ్మన్నారు. 2 అడుగులు వేస్తే సార్ ఇట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా వచ్చి వాళ్ళు వెళ్ళిపోగానే 5 లక్షలు అని చెప్పారు వాళ్ళకి. అది క్యారెక్టర్ సార్ది. అదే ఇంకో రాజకీయ నాయుడు అయితే వాళ్ళ ముందు 2.5 లక్షలు చెప్పినాక పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు అక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోయినాక 5 లక్షలు ఇవ్వండి, ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది అన్నాడు. అది ఒక నాయకుడు లక్షణం. ఊరికి ఎవరో ఒక మనిషిని అభిమానించారు సార్. ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ జనానికి నచ్చాలి. ఆ కెపాసిటీ జనానికి నచ్చితేనే అభిమానిస్తారు. మనం పిచ్చివాళ్ళమా సార్ ఒక మనిషిని అభిమానించడానికి? మనకి ఫ్యామిలీ లేవా? మన క్యారెక్టర్ లేదా? మన గురించి ఒక మనిషి గురించి ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారంటే ఆ మనిషి క్యాలిబర్ ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజు సంబంధం లేని వ్యక్తి పాపం ఆయన కలవటానికి వస్తే వాళ్ళ ముందు 2.5 lakhs చెప్పి వాళ్ళు పాస్ అవ్వంగా వాళ్ళకి 5 లక్షలు ఇమ్మని చెప్పారంటే, అదే ఇంకొకళ్ళు అయితే దానికి మామూలుగా యాడ్లు వేసి చెప్పే ఈ రోజుల్లో కూడా పక్కోడికి సహాయం చేసి ఇంట్లో కూడా చెప్పని మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన చేసే సహాయాలు జనానికి తెలిస్తే అసలు చెప్పుకోవడానికి కూడా రావు. అందులో ఆయన దగ్గర లబ్ధి పొంది ఆయన ఆశీస్సులు పొంది నేను మాట్లాడుతున్నా. ఆయన స్వయాన ఆయన ద్వారా నా జీవితాన్ని మార్చుకొని మీకు చెప్తున్నా. ఒక చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మకం పొందటం ఒక మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆయన వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తుంటే అమ్మ వీళ్ళ క్యారెక్టర్ ఇదా, ఇంత నీచమైన క్యారెక్టరా? ఒక వ్యక్తి దగ్గర ఇంత లబ్ధి పొంది ఇంత మాట్లాడి ఒక వ్యక్తి ఒక చిన్న మంచినీళ్ళు సాయం చేసినా కూడా మనం క్యారెక్టర్ మర్చిపోకూడదు సార్. జీవితంలో అది మర్చిపోండి. మాకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చినా కానీ ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మనిషి జన్మనే కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవించి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా జీవితాన్ని సంపాదించుకొని ఆయన విమర్శించేవాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. అది మనిషి జన్మే కాదు. బతికితే మనిషిలా బతకాలి. నమ్ముకున్నవాడి కోసం నిలబడే క్యారెక్టర్ ఉండాలి. సస్తే ఒకసారి పుడతాం, ఒకసారి వస్తాం. 100 సార్లు వస్తామా సార్? ఎప్పటికైనా చావాల్సిందే కదా. 100 ఏళ్ళకైనా చావాల్సిందే. చచ్చిపోయినా నిజాయితీగా నా చావులో కూడా నిజాయితీ ఉండాలి కోరుకునే క్యారెక్టర్ నాది. అందుకనే నా జీవితం చంద్రబాబుకి అంకితం. చంద్రన్న కోసమే నా పయనం. మొన్న పాదయాత్ర చేసి సార్ని కలవడానికి పోయా సార్. ఒక రాజకీయ నాయకుడు క్యారెక్టర్ మనకు తెలియాలి. పోతే నాకంటే ముందు పాపం ఒక ఆయన వీల్ చైర్లో ఒకళ్ళు రావటం జరిగింది. పేపర్ చూశాడు సార్. ఏంటమ్మా అంటే పక్కన వాళ్ళు ఆయనకి ఏదో ప్రాబ్లం అని చెప్పారు. బాబు 2.5 లక్షలు ఇవ్వండి అని చెప్పి 2.5 లక్షలు ఇమ్మన్నారు. 2 అడుగులు వేస్తే సార్ ఇట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా వచ్చి వాళ్ళు వెళ్ళిపోగానే 5 లక్షలు అని చెప్పారు వాళ్ళకి. అది క్యారెక్టర్ సార్ది. అదే ఇంకో రాజకీయ నాయుడు అయితే వాళ్ళ ముందు 2.5 లక్షలు చెప్పినాక పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు అక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోయినాక 5 లక్షలు ఇవ్వండి, ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది అన్నాడు. అది ఒక నాయకుడు లక్షణం. ఊరికి ఎవరో ఒక మనిషిని అభిమానించారు సార్. ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ జనానికి నచ్చాలి. ఆ కెపాసిటీ జనానికి నచ్చితేనే అభిమానిస్తారు. మనం పిచ్చివాళ్ళమా సార్ ఒక మనిషిని అభిమానించడానికి? మనకి ఫ్యామిలీ లేవా? మన క్యారెక్టర్ లేదా? మన గురించి ఒక మనిషి గురించి ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారంటే ఆ మనిషి క్యాలిబర్ ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజు సంబంధం లేని వ్యక్తి పాపం ఆయన కలవటానికి వస్తే వాళ్ళ ముందు 2.5 lakhs చెప్పి వాళ్ళు పాస్ అవ్వంగా వాళ్ళకి 5 లక్షలు ఇమ్మని చెప్పారంటే, అదే ఇంకొకళ్ళు అయితే దానికి మామూలుగా యాడ్లు వేసి చెప్పే ఈ రోజుల్లో కూడా పక్కోడికి సహాయం చేసి ఇంట్లో కూడా చెప్పని మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన చేసే సహాయాలు జనానికి తెలిస్తే అసలు చెప్పుకోవడానికి కూడా రావు. అందులో ఆయన దగ్గర లబ్ధి పొంది ఆయన ఆశీస్సులు పొంది నేను మాట్లాడుతున్నా. ఆయన స్వయాన ఆయన ద్వారా నా జీవితాన్ని మార్చుకొని మీకు చెప్తున్నా. ఒక చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మకం పొందటం ఒక మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆయన వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తుంటే అమ్మ వీళ్ళ క్యారెక్టర్ ఇదా, ఇంత నీచమైన క్యారెక్టరా? ఒక వ్యక్తి దగ్గర ఇంత లబ్ధి పొంది ఇంత మాట్లాడి ఒక వ్యక్తి ఒక చిన్న మంచినీళ్ళు సాయం చేసినా కూడా మనం క్యారెక్టర్ మర్చిపోకూడదు సార్. జీవితంలో అది మర్చిపోండి. మాకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చినా కానీ ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మనిషి జన్మనే కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవించి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా జీవితాన్ని సంపాదించుకొని ఆయన విమర్శించేవాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. అది మనిషి జన్మే కాదు. బతికితే మనిషిలా బతకాలి. నమ్ముకున్నవాడి కోసం నిలబడే క్యారెక్టర్ ఉండాలి. సస్తే ఒకసారి పుడతాం, ఒకసారి వస్తాం. 100 సార్లు వస్తామా సార్? ఎప్పటికైనా చావాల్సిందే కదా. 100 ఏళ్ళకైనా చావాల్సిందే. చచ్చిపోయినా నిజాయితీగా నా చావులో కూడా నిజాయితీ ఉండాలి కోరుకునే క్యారెక్టర్ నాది. అందుకనే నా జీవితం చంద్రబాబుకి అంకితం. చంద్రన్న కోసమే నా పయనం. చంద్రన్న కుటుంబం కోసమే నా
నా రక్తం ధారపోస్తాను ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.